బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలన మలుపు చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా చేర్చింది సిబిఐ. ఇప్పటికే కవితకు నోటీసులు జారీ చేసిన సిబిఐ ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. గత నోటీసులను సవరిస్తూ తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చింది. సెక్షన్ 41A కింద నోటీసులు ఇచ్చిన సిబిఐ 2022లో ఇదే కేసులో కవితను ప్రశ్నించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలన మలుపు చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా చేర్చింది సిబిఐ. ఇప్పటికే కవితకు నోటీసులు జారీ చేసిన సిబిఐ ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. గత నోటీసులను సవరిస్తూ తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చింది. సెక్షన్ 41A కింద నోటీసులు ఇచ్చిన సిబిఐ 2022లో ఇదే కేసులో కవితను ప్రశ్నించింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ను అందించేందుకు మా కరెస్పాండెంట్ వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, ఢిల్లీ లిక్కర్ కేసులో దర్యాప్తు సంస్థలు అకస్మాత్తుగా స్పీడ్ పెంచాయి. ఒకవైపు ఈడీ, మరోవైపు సిబిఐ రెండు కూడా వరుసగా ప్రముఖుల ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వారందరికీ కూడా నోటీసులు ఇస్తున్నాయి. ఒకవైపు ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు 7వసారి ఈడీ నోటీసులు పంపగా సిబిఐ కవితకు నోటీసులు పంపింది. సిబిఐ చాలా ఏడాది కిందట కవితను విచారించింది. కానీ అకస్మాత్తుగా ఈ నెల 26వ తేదీన విచారణకు హాజరు కావాలని 2 రోజుల కిందటే సిబిఐ కవితకు నోటీసులు పంపింది. అయితే ఈ నోటీసులు సిఆర్పిసి 41A కింద ఇచ్చారు. సో 41A అనేటువంటి నోటీసు విట్నెస్లకు కాకుండా ఇతరులకు ఇస్తారంటే సస్పెక్టెడ్ లేదంటే అక్యూజ్డ్. సో ఈ 2 కేటగిరీలో ఉన్న వాళ్ళకి 41A కింద సిఆర్పిసి నోటీస్ ఇస్తారు. సో ఈ నేపథ్యంలో కవితను అనుమానితురాలు లేదంటే నిందితురాలుగా సిబిఐ పరిగణిస్తోంది అనేటువంటి విషయానికి ఇదొక ఉదాహరణ, ఇదొక సంకేతం అనేటువంటి విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో ఫార్మల్గా కవితని కేసులో నిందితురాలుగా చేర్చేది ఛార్జ్ షీట్ సందర్భంగా మనకు కనిపించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సిబిఐ కానీ ఈడీ కానీ జరిపినటువంటి దర్యాప్తులో కవిత సెల్ ఫోన్లకు సంబంధించినటువంటి వ్యవహారం, చాలా సెల్ ఫోన్లను ఆమె ధ్వంసం చేశారనేటువంటి విషయాన్ని ఈడీ IMEI నెంబర్లతో సహా ఇప్పటికే కొన్ని విషయాలన్నీ కూడా బయటపెట్టింది. అలాగే కవిత పిఏ అశోక్ కౌశిక్ కూడా ఇటీవల న్యాయమూర్తి ముందు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతోంది. చాలా సంచలనమైనటువంటి విషయం, చాలా సంచలన విషయాలు ఆమె పిఏ అశోక్ కౌశిక్ న్యాయమూర్తి ముందు చెప్పినట్టుగా మనకు చాలా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి అభిషేక్ బోయినపల్లి ఇచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బును అధికారంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులకు, ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులకు ఆ ముడుపులు ఆయన అందజేసినట్టుగా దాదాపు 4గురికి ఈ కీలకమైనటువంటి ముడుపులు అందజేసినట్టుగా అశోక్ కౌశిక్ తన స్టేట్మెంట్లో న్యాయమూర్తి ముందు అందజేసినట్టు తెలుస్తుంది సమాచారం. సో ఆ నేపథ్యంలోనే అశోక్ కౌశిక్ కవిత ఎంపీగా ఉన్నటువంటి సమయంలో ఆమెకు ఢిల్లీలో పిఏగా వ్యవహరించారు. సో ఆ నేపథ్యంలో ఒకవైపు కవితను అలాగే అశోక్ కౌశిక్ని ఇద్దరిని కూడా ఈ కేసులో నిందితులుగా సహనిందితులుగా చేర్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఈ నెల 26వ తేదీన కవిత సిబిఐ విచారణకు రావాలని, ఢిల్లీలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్కు రావాలని ఆమెకు నోటీస్ పంపించారు. కానీ ఇప్పటివరకు సిబిఐ నోటీసులకు కవిత సమాధానం ఇవ్వలేదు. మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు కవిత సిబిఐ విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం కనిపించట్లేదు. ఆమె సుప్రీంకోర్టులో ఈ అంశంపైన ఈడీ నోటీసులను ఛాలెంజ్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో కేసు వేశారు. సో ఆ కేసు విచారణ ఈ నెల 28న జరగనుంది. కాబట్టి ఆ కేసు డిసైడ్ అయిన తర్వాతనే తదుపరి కార్యాచరణ, తదుపరి సిబిఐ నోటీసులకు ఆమె స్పందించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైతే ఆమె సిబిఐ విచారణకు డుమ్మా కొట్టాలని నిర్ణయించినట్టుగా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అవుతుంది. సో సిబిఐ విచారణకు ఆమె రావడం లేదు. అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలు, కీలక విషయాలు ఇప్పటికే జడ్జి ముందు ఆమె పిఏ అశోక్ కౌశిక్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారనేటువంటి వార్తల నేపథ్యంలో కవిత చుట్టూ దర్యాప్తు సంస్థలు ఉచ్చు బిగిస్తున్నాయి. ఒకవైపు ఎన్నికల హడావుడి, ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్నటువంటి ఈ సమయంలో అకస్మాత్తుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఒక్కసారిగా దర్యాప్తు సంస్థలు ఉచ్చు బిగిస్తున్నటువంటి నేపథ్యంలో ఆమె గనక ఈ నోటీసులకు హాజరు కాకపోతే అనంతరం ఆమె కోర్టు ద్వారా వారెంట్ ఇప్పించి రప్పించేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. సో ఒకవేళ అదే కనుక జరిగితే కవితను అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు అనేటువంటి ఒక చర్చ అయితే కొనసాగుతోంది. మీరు చెప్తున్నట్టు చాలా కీలకమైన పరిణామంగా చూడొచ్చు కవితను నిందితురాలుగా చేరుస్తూ ఈ ఛార్జ్ షీట్ను ఇవ్వడం అన్నది. సో ఇమీడియట్గా దీని రియాక్షన్ ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తోంది వెంకటేష్?
నిజానికి మనం చూస్తున్నాం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు వరుసగా సిబిఐ ఈడీ నోటీసులు పంపుతుంది. కానీ ఆయన వరుసగా ఈడీ నోటీసులకు ఆయన హాజరు కావడం లేదు, గైర్హాజరు. దాంతో ఈడీ ఇప్పటికే కోర్టులో ఫిర్యాదు చేసింది. ఈయన ఉద్దేశపూర్వకంగా అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవిస్తానని ప్రమాణం చేస్తూ ఆయన పదవిలోకి వచ్చారు. కానీ చట్టపరంగా ఇచ్చినటువంటి నోటీసులకు ఆయన హాజరు కావడం లేదంటే ఆయన ఉద్దేశపూర్వకంగానే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. సో ఇంటెన్షనల్లీ ఈజ్ ఒబేయింగ్ ద ఆర్డర్స్ ఆఫ్ ది ఈడీ అనే విషయాన్ని క్లియర్గా కోర్టు ముందు చెప్పారు. సో కోర్టు కూడా దీన్ని కాగ్నిజెన్స్ తీసుకుంది. సో కోర్టు కూడా ఈడీ చేసినటువంటి వాదనతో ఏకీభవించింది. ఉద్దేశపూర్వకంగా చట్టాన్ని అరవింద్ కేజ్రీవాల్ ఉల్లంఘిస్తున్నారనేటువంటి విషయం నిర్ధారణ అయిన నేపథ్యంలో నెక్స్ట్ ఆయనకు వారెంట్ ఇష్యూ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఒకవేళ కవిత కూడా ఇదే తరహాలో ఇంటెన్షనల్గా డిజోబే కనుక చేస్తే ఆమె కూడా ఇదే తరహాలో సిబిఐ కోర్టు ద్వారా సమన్లు పంపేటువంటి అవకాశం ఉంది. ఒకసారి కోర్టు కనుక సమన్లు పంపితే తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో కూడా హాజరు కావాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆమె ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు, చట్టసభలో సభ్యురాలుగా ఉన్నారు. సో చట్టసభలో ఉండేటువంటి ప్రతి సభ్యుడు కూడా రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవిస్తామని ప్రమాణం చేసి వస్తారు. సో ఆ ప్రమాణాన్ని ఉల్లంఘించినట్టు అవుతుంది. ఎందుకంటే చట్టం ప్రకారం ఈరోజు వారికి నోటీసులు ఇచ్చారు కాబట్టి దే హ్యావ్ టు ఒబే ద ఆర్డర్స్ అనేది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ చెప్తున్నాయి. కాబట్టి ఒకవేళ వారు కనుక ఉద్దేశపూర్వకంగా హాజరు కాకుంటే ఖచ్చితంగా సిబిఐ కానీ ఈడీ కానీ కోర్టు ద్వారా వారికి సమన్లు పంపేటువంటి అవకాశం ఉంది. ఒకసారి కనుక కోర్టు ఇంటర్వ్యూని అయితే తప్పనిసరిగా ఆ చట్టం ముందు న్యాయస్థానం ముందు హాజరు కావాలి. దర్యాప్తు సంస్థలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవటం బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఎఫెక్ట్ అని చెప్పచ్చు? ఖచ్చితంగా ఇప్పటివరకు మనం దర్యాప్తు గురించి చూసాం. సో నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ మనం కనుక పొలిటికల్గా కనుక చూస్తే ఖచ్చితంగా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ బీజేపీ రెండు కలుస్తున్నాయి, పొత్తు పెట్టుకుంటున్నాయి అనేటువంటి ఒక చర్చ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్ని బాగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసిపోయాయి కాబట్టి కవితను ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్ చేయలేదని. సో దీని కారణంగా బీజేపీ కేవలం 8 స్థానాలకు పడిపోయినటువంటి పరిస్థితి మనం అసెంబ్లీలో చూసాం. సో ఈ అంశం పైన అధిష్టానానికి కంప్లీట్గా రిపోర్ట్ వెళ్ళింది. సో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పైన తగిన చర్యలు తీసుకునే కారణంగానే ఈ రెండు పార్టీలు ఒకటే అనేటువంటి అభిప్రాయంతో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గారనేటువంటి ఒక చర్చ, ఒక రిపోర్టు బీజేపీ హైకమాండ్ వద్ద ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే రకమైనటువంటి చర్చ కనుక జరిగి ప్రజలు అదే దాన్ని నమ్మితే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీ నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నోటీసులు పంపడం, సిబిఐ ద్వారా అరెస్ట్ చేయిస్తారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ ఆమె అరెస్ట్ జరిగితే డెఫినెట్గా అది బీజేపీ చాలా స్ట్రింజెంట్గా అవినీతి పరులను శిక్షిస్తుంది అనేటువంటి ఒక మెసేజ్ పంపిస్తుంది, రాజీ పడదనేటువంటి ఒక మెసేజ్ పంపిస్తుంది అనేటువంటి ఒక చర్చ జరగాలి. అది జరిగితేనే బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో ఉపయోగం ఉంటుందనేటువంటి ఒక ఆలోచన బీజేపీ అధిష్టానం చేస్తుందనేటువంటి ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి చర్చ వల్ల బీజేపీకి చాలా తక్కువ స్థానాలు వచ్చాయి. కాబట్టి ఈసారి అలాంటి చర్చ జరగకుండా ఉండాలంటే తాము ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకుంటున్నాం. ఒకవైపు ఢిల్లీలో డిప్యూటీ సీఎంనే కటకటాల వెనక్కి పంపించారు. ఆ పార్టీ ముఖ్య నాయకులందరినీ కూడా ఇప్పటికే తిహార్ జైల్లో ఉంచినటువంటి కేంద్ర ప్రభుత్వం కవిత విషయంలో అరెస్ట్ విషయంలో మీనమేషాలు లెక్కబెడుతుందని సొంత పార్టీ నాయకులే అభిప్రాయపడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే కవితను అరెస్ట్ చేస్తే బీజేపీకి మరింత లాభం జరిగేటువంటి అవకాశం ఉంది ఎన్నికల్లో అని ఒక భావన అధిష్టానం వర్గాల్లో ఉంది. కాబట్టి ఆ దిశగానే సిబిఐ నుంచి నోటీసులు వచ్చాయనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతుంది. వెంకటేష్, మీరు అందుబాటులో ఉండండి. అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారా? కేజ్రీవాల్ అంటున్నట్లుగా నిజంగా ఈడీ ఆయన అదుపులోకి తీసుకుంటే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయి? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈ పరిణామాలు ఏ మలుపు తిరుగుతాయి? వరుసగా ఈడీ ఇస్తున్న నోటీసులను బేఖాతరు చేస్తున్న కేజ్రీవాల్ విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు తర్జనా భర్జన పడుతున్నారు. మామూలుగా అయితే నోటీసులకు స్పందించని ఎవరినైనా వెంటనే అదుపులోకి తీసుకొని విచారించే అధికారం ఈడీకి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి వస్తూ ఉన్న సూచనలు సలహాల మేరకు ఈ విషయంలో ఈడీ నోటీసులకే పరిమితం అవుతున్నట్లుగా అర్థమవుతుంది. అయితే తాజాగా లిక్కర్ కేసులో తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా చేర్చడం వంటి పరిణామాలను బేరీజు వేసి చూస్తే వచ్చే కొద్ది రోజుల్లో ఈ కేసులో అనేక సంచలనాలు వెలుగు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ కవితను సిబిఐ అరెస్ట్ చేసిన పక్షంలో ఆ వెంటనే కేజ్రీవాల్ ను కూడా ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉందని సిబిఐ వర్గాలు చెబుతున్నాయి. వెంకటేష్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉట్సు బిగుస్తోంది. ఇప్పటికే
ఈడీ 7 సార్లు ఆయనకు నోటీసులు పంపించింది. సో 7 సార్లు నోటీసులు పంపినప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ హాజరు కావలేదు. రకరకాల పేర్లు చెప్పి ఆయన ఈ నోటీసులను ఎగ్గొడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవైపు విశ్వాస పరీక్ష పేరుతో లాస్ట్ సమ్మన్స్కి ఆయన హాజరు కాలేదు. దానిపైన కోర్టుకు వెళ్ళినప్పటికీ కోర్టు కూడా చెప్పారు ఈరోజు తనకు విశ్వాస పరీక్ష ఉంది, బడ్జెట్ సమావేశం ఉంది, అసెంబ్లీ ఉంది కాబట్టి రాలేను అనేటువంటి ఒక కారణం చెప్పారు. అయినప్పటికీ దీన్ని ఈడీ కోర్టులో సవాల్ చేసింది. సో ఇవంతా కూడా ఆయన ఇంటెన్షనల్గానే డిజోబే చేస్తున్నారు కాబట్టి ఒక చట్టసభలో సభ్యుడిగా ఉన్నాడు, సీఎంగా ఉండి కూడా రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవించట్లేదు అనేటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కోర్టు ఆయన పైన ఈ విషయాన్ని స్వీకరించింది, అడ్మిట్ చేసింది. సో వచ్చే నెల ఆయన కోర్టు ముందు కూడా హాజరు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఒకవైపు దర్యాప్తు సంస్థలు, ఇంకోవైపు కోర్టు, సో రెండు ఇటువైపు నుంచి కూడా ఆయనకు ఉచ్చు బిగుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కూడా దాదాపు సంవత్సరం నుంచి ఆయన జైల్లో ఉంటున్నారు. అలాగే ఎంపీలు సంజయ్ సింగ్, అలాగే సత్యేంద్ర జైన్ వీరందరూ కూడా సంవత్సరాల నుంచి జైల్లో ఉంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మరికొన్ని రోజుల్లో, ఒక 10 రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీకి అదొక శరాఘాతంలో మారేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ పరిస్థితుల మధ్యలోనే కాంగ్రెస్ పార్టీతో ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు కూడా చాలా వేగంగా ఫైనల్ అవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఒకవైపు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులందరూ కూడా చెప్తున్నారు తాము యూపీఏతో, కాంగ్రెస్ పార్టీతో, ఇండియా బ్లాక్తో పొత్తు పెట్టుకున్నందుకే ఈడీ, సిబిఐల పేర్లతో నోటీసులు ఇచ్చి తమను వేధిస్తున్నారని వారు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఒకవైపు ఈ ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీతో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ పొత్తు పెట్టుకుంది. 17 లోక్సభ సీట్లలో కాంటెస్ట్ చేయడానికి వాళ్ళు ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఢిల్లీలో ఉన్నటువంటి 7 లోక్సభ సీట్లలో 4 ఆమ్ ఆద్మీ పార్టీ, 3 కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని సీట్ల పంపకాలు కూడా పూర్తయినటువంటి పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో ఆమ్ ఆద్మీ పార్టీ సీట్స్ అన్ని కూడా ఫైనలైజ్ చేసుకుంటుంది. సో ఈ పరిస్థితుల మధ్యలో తమ నేతను, తమ ముఖ్యమంత్రిని అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేయబోతోంది ఈడీ అనేటువంటి ఒక ప్రకటనలు బాహాటంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇండియా బ్లాక్లో చేరడం, కాంగ్రెస్ పార్టీతో సీట్ల పంపకాలు పూర్తి చేసుకున్నందుకే అరవింద్ కేజ్రీవాల్ పైన వెంటాడుతున్నారనేటువంటి ఒక ఆరోపణలు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు చేస్తున్న నేపథ్యంలో ఒకవైపు ఈడీ మాత్రం దూకుడుగా కేజ్రీవాల్ పైన వెళ్తుంది. సో ఈ నెల 26వ తేదీన ఆయన ఈడీ ముందు హాజరవుతారా లేదా అన్నది మనం వేచి చూడాలి. ఒకవేళ హాజరు కాకపోతే కోర్టు ద్వారా వారెంట్ పంపి ఆయనను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.